నాన్వేషణ. ఫేస్బుక్లో వచ్చేసి 501K ఫాలోవర్స్, యూట్యూబ్లో వచ్చేసి 21 lakhs సబ్స్క్రైబర్స్. సో అతనే ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాడు ప్రపంచ యాత్రికుడిగా, ఒక తెలుగు అబ్బాయి ప్రపంచ యాత్రికుడిగా పేరు సంపాదించను అనేసి యూట్యూబ్ సోషల్ మీడియాలో మొత్తం అతను ఒక పుకారం ఉంది. సో అతనికి పూలమాల అతను ఒక స్టేట్మెంట్ ఉంది. సో ఆ స్టేట్మెంట్ మీరు వినండి, విన్న తర్వాత నాకు చెప్పండి, ఇతనికి పూలమాలతో సన్మానం చేయాలా, చెప్పులమాలతో సన్మానం చేయాలా, అతను ఒక స్టేట్మెంట్ చూసి మీరు డిసైడ్ చేయండి. 2024 ఒలింపిక్స్ క్రీడా సంబరాలు అయితే ముగిశాయి. మళ్ళీ భారతీయులు చేతకాని వాళ్ళుగా, బద్దకస్తులుగా, పేరు గొప్ప ఊరు దెబ్బ, మాటలకే కానీ చేతలకి పనికిరాని వాళ్ళగా భారతీయులు మళ్ళీ నిరూపించబడ్డాం. నీ చరిత్ర గురించి ఒకసారి నేను చెప్తాను. సో నీ చరిత్ర నీ ఫేస్బుక్ ఒక యూట్యూబ్ ఓపెన్ చేస్తే మొత్తం అదే కంటెంట్. తిరిగావు, కొన్ని దేశాలు ఎక్స్ప్లోర్ చేసావు, కొన్ని పనికి వచ్చేటివి, కొన్ని అయితే అడ్డమైన ఉన్నాయి. సో నిన్ను చూసి చాలామంది యూత్ ఏం ఇన్స్పిరేషన్ అవుతారో తెలియదు కానీ సో 110% అయితే వాళ్ళు నేను ఎందుకు ఫాలో అవుతున్నారో అందరికీ తెలిసిందే విషయం. నువ్వు ఏదైతే ఎలా అయితే ఎంజాయ్ చేస్తున్నావు అమ్మాయిలతో, సో ఆ కంటెంట్ చూసి వాళ్ళు నేను ఫాలో చేయడం తప్ప ఇంకేం లేదు. అక్కడ చాలామంది స్టార్ట్ అయిపోయారు ట్రావెల్స్గా, ఒక మంచి ఎక్స్ప్లోర్ చేస్తున్నారు వరల్డ్ని. సో నువ్వైతే కంటిన్యూస్గా ఒక అమ్మాయితో తిరిగేసి ఒక అమ్మాయి గురించి ఏదేదో కామెంట్ చేస్తున్నావు. సో అది ఎంటర్టైన్మెంట్గా ఫీల్ అయ్యి నిన్ను ఫాలో అయిపోతున్నారు మా ఇండియా వాళ్ళు. చాలామంది అడుగుతున్నారు చదువుకుంటే ఏమైనా ఉపయోగాలు ఉన్నాయని. ఎందుకు లేవండి, నేను మంచి ఆటగాడిగా స్థిరపడ్డానంటే దానికి కారణం చదువు. ఫర్ ఎగ్జాంపుల్, నేను బీఎస్సీ కంప్యూటర్స్ చేశాక తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ ట్రావెలింగ్ అండ్ టూరిజంలో చేసి గోవాలో ట్రైనింగ్ తీసుకొని ముంబై వెళ్ళి తర్వాత అమెరికా వెళ్ళాను జాబ్. అక్కడ ఆటలు ఎలా ఆడాలో అని నేను నేర్చుకున్నాను. ఇంటర్నేషనల్ పిచ్చుల మీద ఆటలు ఎలా ఆడాలని నేర్చుకున్నాను. గర్వంగా చెప్తానండి, ఇప్పటికీ 50 దేశాల్లో నేను ఆటలాడాను. 50 దేశాల్లో ఆటలాడాను, 7 ఖండాల్లో ఆటలాడాను. ఇప్పుడు గడిచిన 10 సంవత్సరాల్లో 100 పిచ్చుల మీద నేను ఆటలాడాను. ఇంటర్నేషనల్ పిచ్చుల మీద నేను ఆట ఆడుతుంటే అందరూ సాహో తెలుగోడ, నిజంగా సూపర్ భారతీయుడు సత్తాని, తెలుగోడు పౌరుషాన్ని ప్రపంచ దేశాలకు రుచి చూపించాను. మంచి ఆటగాడిగా స్థిరపడడానికి గల కారణం చదువే. చదువు ఉండాలి ప్రతి ఒక్కరికి. చదువుకుంటే ఆటగాళ్ళు మంచి ఆటగాళ్ళు అవుతారు. ఆటగాడు అంటున్నారు, చెప్పరా ఆటగాడు, మన ఆట మామూలుగా ఉండదు. ఒకసారి ఈ స్టేట్మెంట్ చూడండి, మన ఇండియాని వేరే కంట్రీస్తో ఎలా పోలుస్తున్నారు. దీనికి గల కారణాలు తెలిస్తే షాక్ అవుతారు. ఇప్పుడు మనం ఒలింపిక్స్ అమెరికా, చైనా అగ్రస్థానం, అమెరికా, ఇంకా టాప్ 10 చూసుకుంటే వాళ్ళ గోళ్ళకి కూడా పనిచేయం, వదిలేయండి. ఇతను కూడా ఒక భారతీయుడే. సో మన ఒక భారతదేశం గురించి నిన్ను మాటలు అంటున్నాడు. వాళ్ళ ఇతర రాష్ట్రాలతో మనల్ని పోలుస్తున్నాడు. గోళ్ళు కూడా పనికిరానమంటున్నాడు. సో ఇండియన్ ప్లేయర్స్ని పనికిరాని దద్దమ్మలు అంటున్నాడు, చాతకానాలు అంటున్నాడు, బద్దకిష్టులు అంటున్నాడు. సో ఓపెన్ స్టేట్మెంట్స్గా అనౌన్స్ చేస్తున్నాడు అందరి ముంగట, ఒక వేరే రాష్ట్రంలో ఉండేసి. సో మన ఇండియా టీమ్స్ చరిత్ర ఇతనికి తెలియదు. సో ఫస్ట్ ఇతని చరిత్ర చూద్దాం. ముంగట ఇంకా చాలా క్లిప్స్ ఉన్నాయి ఇతనివి. సో ఫస్ట్ ఈ క్లిప్స్ కంప్లీట్ చేసిన తర్వాత ఒక టీమిండియా గొప్పతనం గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇతను ఫస్ట్ వీడియో కంప్లీట్ చేద్దాం ఇతనివి. పాపా స్మైల్, థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ. ఫోటోషాప్ ఇస్ సక్సెస్, గ్రాండ్ సక్సెస్. గివ్ మీ $10 for class. స్మైల్. లేదని చెప్పి ఇదిగోండి ఇంత తీయించుకుంటుంది ఫోటోలు మన పాప. చూసారా, నేను తీయలేదు అట్లా సరిగ్గానా, 100 ఫోటోలు తీసాను ఇప్పటికి. స్టిల్ యూ వాంట్, లెట్స్ గో. ఇప్పుడు మన పేత్రిక పాప టాలెంట్ చూపిస్తాను, అందం చూపిస్తాను అన్నది. నేనంటే ప్రతి దేశంలో బికినీలు చూస్తాను. మీకెవరు చూపిస్తారు బికినీలు? నేనే కదా ఉన్నాను, ప్రపంచ యాత్రికుడే కదా. నేను చూడడం వేరు కానీ మీకు చూపించడం వేరు. కష్టపడ్డాను, ఫోటోలు అన్నీ తీశాను, బికినీ చూపించాను, జన్మధన్యం అయిపోయింది నాకు. చాలు, ఇంకా ప్రపంచ దేశాల్లో అన్నీ తిరిగి అన్ని బికినీలు మీకు చూపించాను. అందాలు నాకు చూపించడం వేరు, మీకు చూపించడం వేరు, కష్టం. సో మెడికల్ షాప్కి వచ్చాను అనమాట. 18 అంటుంది, 18 కాదు 15 ఉంటాయి. చిన్న అమ్మాయి రూమ్లోకి వచ్చేసాము. కొంత ఇంత చిన్న అమ్మాయి ఈ రోజు మీకు ఇప్పుడు చెప్తున్నానండి భగవంతుడు సాక్షిగా. ఇప్పుడు ఈ లొకేషన్కి వచ్చామన్నమాట. ఇదంతా చర్చ్ ఇక్కడ ఉంటుంది. సో చుట్టూ వ్యభిచారులు ఉన్నారు. సో అందులో మనం ఒక వ్యభిచారం తీసుకొని మీకు ఏం జరుగుతుంది ఏం జరగబోతుందో చూపిస్తాను. ఓకే, మన సంస్కృతి సాంప్రదాయం ప్రకారం ఆడపిల్లలు వస్తే మన ఇంటికి బొట్టు చీర ఆడతాం. ఇక్కడ బొట్టు చీర లేవు, జాకెట్ బొక్క దొరకలేదు, ఇవి దొరికాయి. బొలితో ఇది బాగుంది, ఇది నచ్చింది అని అన్నారు. కొనుక్కో
కొనమని అన్నారు. పోలే మనం వెళ్ళే ముందు ఏదో ఒకటి కొనేసాలి కాబట్టి కొంటున్నాను. బాయ్ బాయ్ బాయ్. సార్ మనకి అడ్వైస్ కూడా ఇవ్వబోతున్నారు. ఈ క్లిప్ చూడండి. సో ఇండియాకి ఏం రిక్వైర్మెంట్ ఉందో, మన స్టూడెంట్స్కి ఏం నేర్పియాలో ఇండియాలో, సో రేప్ కేసెస్ తగ్గాలంటే ఏం యాక్చువల్లీ స్టూడెంట్స్కి నేర్పియాలో. సో ఈ వీడియో చూడండి ఖచ్చితంగా. ఈరోజు నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. అదేంటంటే భారతదేశంలోని చిన్న పిల్లల మీద అత్యాచారం ఏదైతే ఉందో అది మనం ఎలా కంట్రోల్ చేయగలమో దానికోసమే నేను ఈ వీడియో చేయడం జరిగిందండి. మీరు చూడవచ్చు, ఆ పాప 15 సంవత్సరాల అమ్మాయి తన పొట్టకూటు కోసం వ్యభిచారం చేస్తుందని. ఆ అమ్మాయే కదండి, ఇంకా చాలామంది ఉన్నారు. నాకు ఎందుకు ఆ అమ్మాయి మొహం చాలా జాలిగా అనిపించింది, అందుకే ఆ అమ్మాయిని తీసుకున్నాను. మీరు అనుకున్నట్లు నేనేం చేయలేదండి. మీకు ఒక విషయం చెప్తున్నానండి, నేనున్నది కొలంబియాలోని. ఇక్కడ అమ్మాయిలు రోడ్డు మీద వ్యభిచారం చేస్తారు. ఇట్స్ లీగల్. 18 సంవత్సరాలు నిండిన అమ్మాయి లీగల్. కానీ వీళ్ళు కరోనా వల్ల ఫ్యామిలీలు అతలా కుతలం అయిపోయాయి. అందుకే వాళ్ళు ఏం చేస్తారంటే మెచ్యూర్ అయిన వెంటనే ఈ ఫీల్డ్. ఇంకా చిన్న చిన్న అమ్మాయిలను చూశానండి, నాకు చాలా బాధ అనిపించిందండి. ఒక విషయం చెప్తాను. ఓకే, ఇప్పుడు పాయింట్లోకి వస్తే నువ్వేం చేసావురా అన్నది పక్కన పెడితే, మన ఇండియాలోని వ్యభిచారాన్ని నేను ఎంకరేజ్ చేయట్లేదండి భారతదేశంలో. కానీ చెప్తున్నాను, అలా ఇన్కేస్ ఇలా కనుక ఉంటే అత్యాచారాలు తగ్గుతాయి. ఇక్కడ స్త్రీ మీద ఎవరు అత్యాచారం చేయరండి. మీరు చూసుకోవచ్చు, జస్ట్ మీరు అమ్మాయికి 2000 రూపాయలు ఇస్తే రోజంతా మీతో ఉంటుంది కదా. సో ఇంకెవరు అత్యాచారాలు చేయాల్సిన పని ఎవరికి ఉండదు ఇక్కడ. అంటే వ్యభిచారం ఉండబట్టే ఆగుతున్నాయా అంటే మళ్ళీ దానికి కూడా మీరే క్వశ్చన్ చేయాలి, కింద కమెంట్ చేయాలి. కాకపోతే మన స్టూడెంట్స్కి సెక్స్ ఎడ్యుకేషన్ ఉండాలండి, శృంగారం మీద ఎడ్యుకేషన్ ఉండాలి. వాళ్ళకి తెలియాలండి, వాళ్ళకి తెలిసి అది ఒక ఎడ్యుకేషన్గా ఉంటే వీళ్ళకి ఒక అర్థం అవుతుంది. ఇది అన్నీ తెలియాలి. అంటే సెక్స్ ఎడ్యుకేషన్ అనేది మన ఒక ఏజ్ వచ్చాక వాళ్ళకి ఇంపార్టెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అది స్కూల్లో కూడా ప్రొవైడ్ చేయాలి. మా ఇండియాలో కావాల్సింది సెక్స్ ఎడ్యుకేషన్ కాదు బ్రో. మా ఇండియాలో కావాల్సింది స్పోర్ట్స్ ఎడ్యుకేషన్స్. మా ఇండియాలో కావాల్సింది స్పోర్ట్స్ మీద ఇన్వెస్ట్మెంట్స్. మా ఇండియాలో కావాల్సింది ఒక స్పోర్ట్స్ మీద ఒక మంచి కోచ్. సో అట్లాంటి కోచ్, ఇన్వెస్ట్మెంట్, ఎడ్యుకేషన్ కావాల్సింది మా ఇండియాలో. సెక్స్ ఎడ్యుకేషన్ కాదు మా పిల్లలకి నేర్పించాల్సింది. అర్థం చేసుకో. ఏం చూసావో నువ్వు ఇండియాలో, మా ఇండియాలో నువ్వు ఉన్నావో అది నాకైతే తెలియదు. మీ ఇంటికి కూడా చాలామంది సోషల్ మీడియా వాళ్ళు వెళ్ళేసి అన్వేషణ అనుకుంటా వెళ్ళిపోయారు. సో అతను ఇండియాని తిట్టాడు, ఇండియా టీంని తిట్టాడంటే ఇండియాని తిట్టినట్టే. సో దీని మీద ఒక్క ప్రెస్ రిపోర్టర్ కూడా అతని మీద ఒక మాట కూడా అనలేడంటే దీన్ని చాలామంది ఇగ్నోర్ చేసినారు. కానీ నాకైతే చాలా హర్ట్ అయింది. సో అర్థమైందా? ఇది నీ సోషల్ మీడియాలో చెప్పు నువ్వు. మన ఇండియాలో కావాల్సింది స్పోర్ట్స్ ఎడ్యుకేషన్, స్పోర్ట్స్ కోచ్, స్పోర్ట్స్ ఇన్వెస్ట్మెంట్స్. సెక్స్ ఎడ్యుకేషన్ కాదు. సెక్స్ ఎడ్యుకేషన్స్ దేని పనికి వస్తాయి? నువ్వు నీ కంటెంటే అది, సెక్స్ మీదనే కంటెంట్. సో సెక్స్ మీదనే మాట్లాడుతావు నువ్వు. ప్రాస్టిట్యూట్స్ మా ఇండియాలో లీగల్గా చేయాలా? సో దాని మీద రేప్ అవ్వవా? సో ఇది నువ్వు అడ్వైస్ ఇస్తున్నావు మాకు. సూపరు. సో నీ కంటెంట్ నీ దగ్గరనే ఉంచు, నీ అడ్వైస్ నీ దగ్గరనే ఉంచు. మా ఇండియన్ ప్లేయర్స్ ఒక గొప్పతనం గురించి చెప్తాను నేను. మా ఇండియన్ ప్లేయర్స్ ఒక చరిత్రను సృష్టించారు. కోచ్ లేకుండా వాళ్ళ కష్టంతోనే వాళ్ళు ఒలింపిక్స్ వరకు వెళ్ళగలిగారు చూడు, అది వాళ్ళ గొప్పతనం. వాళ్ళ చరిత్రల మీద సినిమాలు తీశారు. MS ధోని, మ్యారీ కామ్, దంగల్, భాగ్ మిల్కా భాగ్, ఇట్లాంటి ఎన్నో సినిమాలు ఉన్నాయి. వీళ్ళ చరిత్రలో పుస్తకాల్లో రాశారు, వీళ్ళ చరిత్రను సినిమాలు తీశారు. వాళ్ళని చూసి చాలా మంది ఇన్స్పైర్గా తీసుకుంటారు. వాళ్ళ ఇన్స్పిరేషన్ వాళ్ళ చరిత్రను పట్టుకొని నువ్వు వీళ్ళని పనికిరాని దద్దమ్మలు, బద్దకిష్టులు ఏవేవో కామెంట్లు వేస్తున్నావు. వాళ్ళ గొప్పతనం గురించి ఎంత చెప్పుకున్నా చాలా తక్కువనే. వాళ్ళ పిల్లలు వాళ్ళ చరిత్ర గురించి పుస్తకాల్లో, సినిమాల్లో చూస్తారు. నీ చరిత్ర చూడు. నీ వచ్చే పిల్లవాడు ఒకవేళ ఫేస్బుక్ కానీ యూట్యూబ్ కానీ ఒకవేళ తెరిచి చూసాడు అనుకో, వాడు ఏం చరిత్ర నేర్చుకుంటాడు నీది. సో వాళ్ళకి నీకు అంత డిఫరెన్స్ ఉంది. సో నువ్వు ప్రౌడ్గా ఫీల్ అవుతున్నావు ప్రపంచ యాత్రుడిగా నా అన్వేషణ అనేసి. ఏం లేదు, నువ్వు జీరో. అసలు నువ్వు వాళ్ళ పక్కన కూడా నించోనికి కూడా పనికిరావు నువ్వు. అది నీ స్టేటస్. అర్థమైంది? అన్వేషణ ఫాలోవర్స్, మీరు ఈ వీడియో చూస్తే అంతవరకు ఫార్వర్డ్ చేయండి. వాడు క్షమాపణ అడగాలి, అంతవరకు ట్రోల్ చేయండి అతనికి. అర్థమవుతుందా? అంటే వీటిలన్నింటినీ కంట్రోల్ చేయడం కోసం నేను ఏమంటానంటే, అంటే నేను నా విషయం వరకు నాకు రైటా తప్ప అనట్లేదు. మీ అభిప్రాయాన్ని మీరు కింద కమెంట్ బాక్స్లో తెలియజేయండి.